జీవగల దేవుడు మన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేద్దాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఇవనైన ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. ఈనాడు ఈ దినం ఆయన బలలో పాల్గొనడానికి వచ్చిన మీరు అందరూ దేవుని పిల్లలమే. హల్లెలూయా. ఆ పిల్లలు ఎవరట? రక్తం వలన పుట్టిన వారు కాదట, శరీరేచ్ఛల వలన పుట్టిన వారు కాదట, మనుషేచ్ఛల వలన పుట్టిన వారు కాదట. వారందరూ ఆయన్ని అంగీకరించిన వారు, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు కనుక దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారమును అనుగ్రహించాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న నీవు ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాము. దేవుని పిల్లలు ఏ రీతిగా ఉండాలి, దేవుని పిల్లలు ఏ రీతిగా ఉంటారు అనే విషయాన్ని కొద్దిసేపు దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని పిల్లలు ఎలాగుంటారు? శరీరేచ్ఛల వలన, రక్తం వలన, మనుషేచ్ఛల వలన పుట్టకుండా ఆయన నామమునందు ఆయనను అంగీకరించడం వలన దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చిన వాడు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటారు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుని అంగీకరించిన పిల్లలు, వారు దేవుని పిల్లలకు అధికారం ఇచ్చిన వారు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటున్నారు అనే విషయాన్ని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారు అనంటే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని పిల్లలు. హల్లెలూయా. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మిన వారు, యేసే క్రీస్తై ఉన్నాడని దేవుని సన్నిధికి వచ్చిన వారు, ఆయన ద్వారా నూతన సృష్టిగా మార్చబడి నూతన జన్మ అనుభవంలో కొనసాగేవారు, దేవుని పిల్లలుగా ఉండేవారు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మేవారు. అంతేకాదు, ఆయనను దేవుని మూలముగా పుట్టినవాడు పుట్టించిన వాడిని ప్రేమిస్తాడట. ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధికి మనం వచ్చాం, అందరినీ ప్రేమించాలి. దేవుని మూలముగా మనం పుట్టిన వారందరం
వచ్చిన వారందరినీ ప్రేమించాలి. ఒకరిని ఒకలాగా, నీ వాళ్ళని ఇంకొకలాగా, వారిని ఇంకొకలాగా కాదు. అందరము యేసు రక్తంలో కడగబడిన వారం కనుక ప్రేమించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఎవరైతే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతాడో వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. పుట్టిన వారిని ప్రేమించేవాడు ఇతరులను కూడా ప్రేమించేవాడుగా ఉంటాడు. గమనించండి, ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఆయన శరీరములో రక్తములో పాలు పొందటానికి వచ్చిన నీవెలా ఉన్నావో ఒక్కసారి ఈ ఉదయకాల సమయం నీ హృదయ పరిశీలన చేసుకోమని పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. రెండవది, మొదటిగా యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మాలి. ఆయన ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడని, ఆయన ప్రేమించేవాడు ఇతరులను కూడా ప్రేమించేవాడుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో ఉన్నావా నీవు? దేవుని మూలముగా పుట్టినవాడవు కావు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుందట. ఆయన బీజం లేని ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. ఈ ఉదయకాలం సూటిగా తేటగా ప్రభువుని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. పాపంలో పుట్టి పరిశుద్ధ బలలో పాలు పొందటానికి వీల్లేదు. ఆయన అంటూ ఉన్నాడు కదా వాక్యం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుందట. నిలుచును గనుక వాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి పాపము చేస్తూ పరిశుద్ధ బలలో పాలు పొందటానికి వీల్లేదు. అంటే దేవుని బీజం నీలో లేదు. కనుక నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని ఈ దినం ఆయన బలలో, ఆయన శరీరములో రక్తములో పాలు పొందాలి. పాపము చేస్తూ పరిశుద్ధ బలలో పాలు పొందటానికి వీల్లేదు. అది శాపముగా మారదు. ఆయన బీజం లేకుండా, ఆయన బీజము నీలో ఉండకుండా పాపములో నీవు ఉంటూ పరిశుద్ధ బలలో పాల్గొనటానికి వీల్లేదు. మొదటిగా ఆయన చెప్పాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతాడు, ఆయన్ని ప్రేమించేవాడు ఇతరులను కూడా ప్రేమిస్తాడు. ఆయన దేవుని మూలముగా పుట్టినవాడు, ఆయన బీజం ఉంటుంది కనుక పాపము చేయడు, చేయజాలడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మూడవది, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి లేకుండా దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధ బలలో పాల్గొనడానికి వీల్లేదు. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, పరిశుద్ధ బలలో పాల్గొంటారు, ఇతరులను ప్రేమించలేని తత్వం. దేవుని వాక్యం అంటుంది కదా, అలాగునన్నవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాడు అని దేవుని వాక్యం అంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే, ప్రేమ లేని తత్వం నీలో పెట్టుకొని దేవుని బలలో ఎలాగ పాల్గొంటావు? ఆయన శరీరములో రక్తములో ఎలాగ పాల్గొంటావు? పాల్గొనటానికి వీల్లేదు. ఈ ఉదయకాల సమయం ప్రభు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. అలాగన నీ ఉంటే ఈ దినం విడిచిపెట్టి అందరినీ ప్రేమించేవాడుగా, ప్రేమించేదానవుగా,
ప్రేమ కలిగిన దానవుగా, ప్రేమ కలిగిన వాడవుగా నీవుండాలి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమ లేనివాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాదు. నూతన జన్మ అనుభవంలో వాడు లేడు, పాపములో నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. నేను ప్రేమమయుణ్ణి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుడుతున్నాడని దేవుని వాక్యం అంటా ఉంది. ఈనాడు నీ హృదయ పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయన శరీరములో రక్తములో పాలు పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాం. తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడట? లోకమును జయిస్తాడట. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉంది. శరీరాశ ప్రతిదాన్ని కోరుకుంటుంది. నేత్రాశ చూసిన ప్రతిదికి కావాలనుకుంటుంది. జీవపు డంబము అందరి ఎదుట గర్వముగా ఉంటాడు. వీటిని విడిచిపెట్టాలి. అది దేవుని వలన పుట్టినవి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ దినమాయి నీలో ఉంటే, లోకానుసారమైన జీవితం నీలో ఉంటే, దేవుని వాక్యం అంటా ఉంది కదా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఉదయకాల సమయం ఒకవేళ లోకానుసారమైన జీవితంలో నువ్వు ఉంటే, ఈ లోకాన్ని నువ్వు జయించలేదు, లోకములో ఉన్నావు అని లెక్క. కాబట్టి నీ హృదయ పరిశీలన చేసుకొని లోకములో ఉండకుండా లోకమును జయించే విశ్వాసము కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం. తర్వాత చూడండి, 5వదిగా 17వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడు తన్ను భద్రము చేసుకొనును, దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడట? తన్ను భద్రం చేసుకుంటాడట. భద్రం చేసుకుంటాడు అంటే, భద్రం చేసుకుంటాడంటే దాచుకుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. కనుక దేవుడు వాడిని ముట్టడట. ఎవరైతే తన్ను భద్రపరుచుకుంటాడో వాడిని దుష్టుడు ముట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దుష్టుడు నిన్ను తాకుతున్నాడేమో, దుష్టుడు నిన్ను ముట్టుతున్నాడేమో, కాబట్టి నిన్ను నీవు భద్రము చేసుకో. దుష్టుడు అప్పుడు నిన్ను ముట్టడు అని దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయం మనల్ని హెచ్చరిస్తా ఉంది. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు అని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడు తన్ను భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు నిన్ను ముడతా ఉన్నాడు అని అంటే నువ్వు భద్రంగా లేవని అర్థం. కనుక ఈ ఉదయకాల సమయం నిన్ను నీవు భద్రపరుచుకో, దుష్టుడు ముట్టకుండా చూసుకో. తర్వాత చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారు, వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఎలా ఉండాలట? నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. ఆ నిష్కపటం అంటే కపటము లేనిది. ఆ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల ఉట్ట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలన్నీ చదువుకుంటే దేవుని
బలలో మనం చేయి పెట్టడానికి అర్హులమా కాదా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎంత చక్కని మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చావు. వాక్యమనే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులు కావాలి. నిష్కపటమైన ప్రేమ ఉండాలి, సత్యానికి విధేయులై ఉండాలి, మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండాలి, హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు చదువుకొని తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన బలలో, ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందటానికి మనం అర్హులమా కాదో తెలుసుకొని దేవుని వాక్యము ద్వారా మనం పరిశీలించబడాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు బలలో పాలు పొందటానికి వచ్చిన మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే వారంగా మనం ఉండాలి. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడేలా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. హల్లెలూయా. నీతిని జరిగించేవాడే ఆయన మూలముగా పుట్టేవాడు. నిష్కపటంగా ఉన్నవాడు, సత్యాన్ని అనుసరించేవాడు, పవిత్రతను కలిగి ఉన్నవాడు, హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించేవాడు, నీతిని జరిగించేవాడే ఆయన మూలంగా పుట్టినవాడట. ఈనాడు మనలను మనం పరిశీలించుకోవాలి. ఆయన మూలంగా మనం పుట్టామా, లేదా వేషధారిగా వచ్చి ఆయన శరీరంలో, రక్తంలో మనం పాలు పొందుతున్నామో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి. మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, నీతి జరిగించేవాడే ఆయన మూలముగా పుట్టినవాడు, ప్రతి విషయంలో నీతి అనుసరించినాడు. చివరిగా చూడండి, ముగించేస్తున్నాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. ఎవరు నిలిచి ఉంటారండి ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యముగా? ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మేవారు, యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్మేవారు, పాపము చేయని వారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారు, లోకమును జయించిన వారు, తన్ను తాను భద్రము చేసుకున్నవారు, దుష్టుడు ముట్టనివాడు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగిన వాడు, మనస్సును పవిత్రపరుచుకునేవాడు, హృదయపూర్వకంగా ముఖ్యముగా ప్రేమించేవాడు, నీతిని జరిగించేవాడు ఆయన ఎదుట నిలబడి ధైర్యముగా నిలబడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసంతా ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడగలిగే ధైర్యం కలిగిన వ్యక్తిగానే నేనుంటాను అని ధైర్యముగా గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన వారు ఎవరండి? ఈనాడు చూడండి, వచ్చాం, వెళుతున్నాం, తీసుకున్నాం కాదు కావలసింది. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకొని, లేఖనాలు పరిశీలించుకొని ప్రభు బలలో పాలు పొందిన వారముగా ఆయన రాకడలో ధైర్యం కలిగి ఆయన ఎదుట నిలబడేవారుగా మనం ఉండాలి. ఈ ప్రయాసంతా అదే, ఆయన ఎదుట ధైర్యముగా నిలబడగలిగే వారముగా మనం ఉన్నట్లుగా ప్రభు కృప చూపి మనం దీవించి ఆశీర్వదించునుగాక.